హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుషల్స్ వ్లాగ్స్. సో ఈరోజు నేను మీ అందరితో ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ని ఎలా తయారు చేయాలో నేను మీతో పంచుకోబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఒక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి, దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని మనం కలర్ చార్ట్స్ ఉంటాయి కదా, మనకి ఏ కలర్ కావాలిస్తే ఆ కలర్ పేపర్స్ని తీసుకొని వాటిని ఫస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో తీసుకొని దాన్ని మళ్ళీ ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ కింద 2 ట్రయాంగిల్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే కలర్ పేపర్ ఏదైనా తీసుకొని దాన్ని స్ట్రిప్స్ కింద ఈక్వల్ సైజులో ఈక్వల్ విడ్త్ ఉండేలాగా స్ట్రిప్స్ కింద కట్ చేసుకోవాలి. సో ఆ స్ట్రిప్స్ కట్ చేసిన తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్స్ కింద కట్ చేసాం కదా, ఆ ట్రయాంగిల్ సైడ్స్కి ఎడ్జెస్ని ఈ స్ట్రిప్స్ బ్లూ కలర్ స్ట్రిప్స్ని అటాచ్ చేయాలన్నమాట. అదేంటంటే పెటల్స్ తయారు చేస్తాము. సో ఆ పెటల్స్ కొంచెం ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ ఉంటే కొంచెం ఎలివేట్ అవుతుందని చెప్పేసి సైడ్స్ని నేను వేరే కలర్ దానికి అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం ఫోల్డ్ చేయాలన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒకవైపు, ద అదర్ ఆపోజిట్ సైడ్ డైరెక్షన్లో ఇంకొక వైపు అని చెప్పేసి ఈక్వల్ విడ్త్లో మనం అలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత దానికి ఒక గ్లూ అంటించిన తర్వాత దాన్ని రివర్స్ చేసి మళ్ళీ దానికి కూడా గ్లూ పెట్టి ఆ 2 పెటల్స్ని అటాచ్ చేసేస్తే మనకి సింగిల్ పెటల్లో ఫామ్ అవుతుందన్నమాట. ఇలా నేను చాలా పెటల్స్ని తయారు చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాను. సో నేను మీకు అన్నీ చూపించట్లేదు, ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. సో ఈ పెటల్స్ అన్నిటిని రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ ఉంది కదా, గ్లూ సహాయంతో మొత్తం రౌండ్ షేప్లో ఈక్వల్గా అన్నిటిని అడ్జస్ట్ చేస్తూ మొత్తం రౌండ్గా అటాచ్ చేస్తున్నాను అనమాట కార్డ్బోర్డ్కి. ఇప్పుడు ఇదంతా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ నేను బ్లూ కలర్ చార్ట్ని ఒక సర్కిల్గా కట్ చేసుకుని దాన్ని కోన్ షేప్లో తయారు చేసుకుంటున్నాను. ఆ కోన్ షేప్లో తయారు చేసినవన్నిటిని కూడా మనం ఒక దగ్గర పెట్టుకుని 1 by 1 కరెక్ట్గా కార్డ్బోర్డ్కి సెంటర్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, సో దానికి సెంటర్ పార్ట్ వచ్చేలాగా ఈ కోన్స్ అన్నిటిని గ్లూ సహాయంతో అటాచ్ చేయాలన్నమాట. మొత్తం అన్నీ మనకి ఇలా ప్రతిదీ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక ఎల్లో పేపరు రెక్టాంగిల్ షేప్లో ఉన్నది తీసుకొని దాన్ని సర్కిల్స్ కింద కట్ చేసుకొని ఈక్వల్ సర్కిల్స్ కింద కట్ చేసుకొని మనకి ఎన్ని రోజెస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ రోజ్ బడ్స్కి తగ్గట్టుగా ఆ ఎల్లో కలర్ పేపర్స్ని తీసుకొని మనం రోజెస్ చేసుకోవాలన్నమాట. రోజ్ బడ్స్ చేయాలంటే సర్కిల్గా కట్ చేసుకుని దాని లోపల మళ్ళీ ఇంకొక సర్కిల్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నాకు ఎన్ని బడ్స్ కావాలనుకుంటున్నానో అన్ని బడ్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత దానికి వాల్ హ్యాంగింగ్స్ కోసం ఆ కింద కార్డ్బోర్డ్కి డెకార్ చేయడానికి నేను కింద స్ట్రిప్స్లా కట్ చేసుకున్నాను. ఎల్లో కలర్ చార్ట్ని స్ట్రిప్స్లా కట్ చేసుకొని ఇక్కడ హ్యాంగింగ్కి ఒకటి తయారు చేసుకుని గ్లూతో ఒక థ్రెడ్ని కూడా హ్యాంగ్ చేసుకున్నాను. సో ఇలా స్ట్రిప్స్ పెట్టుకొని వాటిని క్రిస్ క్రాస్గా కట్ చేసుకోవాలి, అదర్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆల్సో. మళ్ళీ దానికి గ్లూ అటాచ్ చేసి ఈ ఎక్స్ట్రా చేసిన పెటల్స్ని అటాచ్ చేసుకుని దానిపైన బర్డ్స్ని పెట్టుకుంటాను అనమాట. ఈ కోన్ షేప్లో చేసిన దాంట్లో కూడా మధ్యలో కొంచెం ఎలివేట్ అవ్వడానికి ఎల్లో కలర్ బర్డ్ని పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మన వాల్ హ్యాంగింగ్ రెడీ. వెరీ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్.